ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము శ్రేష్టమైన ముగింపు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ఎవరైతే ఆత్మయందు సహనము గలవారయ్యుందురో వారు ఇతరుల కంటే శ్రేష్టమైన మంచి ముగింపు కలిగియుందురు. యోబు యొక్క సహనమును గూర్చియు అతని ముగింపు ఎలాగ ఉండెనను దాని గూర్చియు మనము చదివియున్నాము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ప్రభువు యొక్క ముగింపును చూచితిరి. ఆంగ్లములో ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. యోబు యొక్క సహనమును బట్టి అతని యొక్క ముగింపు ప్రభువు యొక్క ముగింపు వలె నుండెనని చదువుచున్నాము. ఇంకా ఎవరైనను దీనికంటే శ్రేష్టమైన ముగింపు కొరకు ఎదురుచూచెదరా? యోబు ఏ విధముగా మరణించెనో మనము చదువుటలేదు, కానీ అతని ముగింపు మాత్రము ప్రభువు యొక్క ముగింపు వలె నుండెనని చదువుచున్నాము. ప్రత్యేకముగా అతని జీవితాంతమునందు ప్రభువు ఎంతో జాలియు కనికరమును కనుపరిచిరి. ఇచ్చట తెలుపబడిన సహనము ఒక విశేషమైన సహనమై ఉన్నది. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అందును బట్టి ఈ సహనము ఓపికతో ప్రభువు యొక్క రాకడ కొరకు వేచియుండుటను సూచించుచున్నది. ఒకవేళ వారి మరణమైనను లేక కొనిపోబడుటైనను అట్టి పరిశుద్ధుల ముగింపు వారి ప్రారంభము కంటే శ్రేష్టమైనదిగాను ప్రభువు యొక్క ముగింపు వలన ఉండెను. ఆయన రాకడ కొరకు మెలకువతోనూ సహనముతోనూ కనిపెట్టుకొని ఉండుటకు ప్రభువు తానే మనకు కృపానుగ్రహించును కాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.